ఈరోజు మన దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అయితేనేమి రాముడు అయితేనేటువంటి మనము గతంలో చూడనివి కూడా ఇలా ఉంటాడా దేవుడు అనే విధంగా ఉన్నటువంటి మహానుభావుడు మరణించిన రోజు ఆయన వర్ధంతి సందర్భంగా కళాకారులము అందరం కూడా కర్నూలు జిల్లా కళాకారుల సంఘము, అదేవిధంగా కర్నూలు కళాకారుల సంఘము, కర్నూలు కళా సేవా కేంద్రము, కర్నూలు కళాకారుల ఐక్యవేదిక, హనుమాన్ కళా సమితి, మేమందరం కూడా కళాకారులం స్వచ్ఛందంగా మా కళాకారుడు కళలకు పోషణ ఇచ్చి నంది నాటకాలు అయితేనేమి అన్నీ కూడా నిర్వహించి మాకు దారి చూపినటువంటి ఆయన స్ఫూర్తితోనే మేము ఈరోజు కళాకారులైనాము. గతంలో పురాణాలు ఉన్నాయి కూడా మనకు తెలిసేటివి కాదు, రామారావు ద్వారానే మనకు పురాణాలన్నీ తెలిసినాయి. అటువంటి మహానుభావుడు లేని లోటు తీర్చలేనిది ఆ బడుగు బలహీన వర్గాల వరకు తీసుకెళ్ళి రాజకీయాలను కూడా మళ్ళీ కళలే కాకుండా రాజకీయాల్లో కూడా తీసుకెళ్ళి అందరికీ మాకు ఓనమాలు నేర్పించినటువంటి నందమూరి తారక రామారావు గారిని ఈరోజు స్మరించుకుంటూ ఆయనకి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారంటే మన కళాకారులందరం కూడా ఇదే ఐకమత్యంతో ఇలాగే ముందుకు సాగుదామని కర్నూలు కళాకారుల సంఘము, కళాకారుల ఐక్యవేదిక, రంగస్థల కళాకారుల సంఘం, హనుమాన్ కళా సమితి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఒక కళాకారుడుగా ఒక వెలిగి మరి అమరుడైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి జరుపుకోవడం చాలా విచారకరమైన విషయమే మనకిది. కానీ ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడుస్తున్నారు. ఎందుకంటే మొట్టమొదట సంక్షేమ పథకాలు తెచ్చి వాటిని ప్రతి పేదవాడి ముంగిట చేర్చినటువంటి ఎన్టీ రామారావు గారికి ఈ సందర్భంగా కూడు గుడ్డ నినాదంతో ఆయన మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి. మరి ఇప్పటి ముఖ్యమంత్రులకు కూడా ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడినాడు. ఇప్పటికీ ఏ పేదవాడు కానీ ఏ కళాకారుడు కానీ మర్చిపోలేనటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక శక్తి, ఒక ఎన్టీ రామారావు గారి అని మనం చెప్పక తప్పదు. ఆయనకి ఈ విధంగా మనం నివాళులు అర్పించడం మా కళాకారులందరికీ కూడా మరి మేము వారికి నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. అందరం కూడా ఈ సందర్భంగా మరి వారికి ఆత్మశాంతి కలగాలని కూడా మేము కోరుకుంటున్నాం.